చాలా విషయాల మీద మాట్లాడదాం. ఒకసారి మనోజ గారు జాయిన్ అయ్యారు. వారు తెలంగాణ జాగృతి సంస్థ లీడర్. మనోజ గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఏంటండి ఏం చెప్తారు? అంటే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు కవిత గారు. ఒకవైపున హరీష్ రావు గారి మీద చేశారు, సంతోష్ రావు గారి మీద చేశారు. సో ఏంటి అంటే పార్టీలో ఇంత అంతర్గతంగా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు పార్టీలో చర్చించారా? చర్చించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనుకోవచ్చా? తదుపరి కార్యాచరణ సంబంధించి కూడా ఏం చెప్పలేదు కదా, ఏంటి? ముందుగా ప్యానల్ మెంబర్స్ కి, తెలంగాణ ప్రజలకి, మీకు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఈ రోజు నిజంగా కూడా ఇది ఒక బాధాకరమైన విషయం మా అందరికి. మేమేం ముందు కవితక్క గారు ముందు అనుకొని ప్రిపేర్ అయ్యలేరు, అందుకే కార్యాచరణ అన్నది ఈ రోజు మాకు ఇది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా కవితక్క గారు తన చెమటని, తన రక్తాన్ని ధారపోసి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి. తను 20 సంవత్సరాలుగా ఈ తెలంగాణ మొత్తం లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో తను కష్టపడ్డ వ్యక్తి. ఈ రోజు అట్లాంటి వ్యక్తిని ఈ రోజు కొంతమంది కుట్రలు చేస్తే, ఆ కుట్రల్లో భాగంగా కుట్రలు చేసిన వాళ్ళ పేర్లు చెప్పినా కూడా వాళ్ళని పక్కకు పెట్టి ఈ రోజు కవితక్క గారిని సస్పెండ్ చేయడం అనేది ఈ రోజు కవితక్క గారితో పాటు మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాధాకరమైన విషయం. అందుకే మేము ఎలాంటి కార్యాచరణ అనేది అక్కగారు క్లియర్ గా చెప్పింది. జాగృతి కార్యకర్తలతో కానివ్వండి, తెలంగాణ మేధావులతో కానివ్వండి, సంప్రదించి కార్యాచరణ అనేది చెప్తామని. ఈ రోజు ఏంటంటే తెలంగాణలో ఒక మహిళలని ఏకం చేయడంలో తెలంగాణ ఉద్యమంలో కవితక్క గారి పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఆ రోజు 2006లో కవితక్క గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బతుకమ్మ ఎత్తుకొని ఊరూరా బతుకమ్మ, బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ నలుమూలలు తిరిగి పోరాటం చేసి ఆ రోజు మహిళలను ఏకం చేసి అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఆ రోజు మహిళలను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన గొప్ప మహిళా నాయకురాలు మా కవితక్క. ఈ రోజు కవితక్క గారి మీద ఇప్పుడు జరుగుతున్న కుట్రలుగా, గత 15 సంవత్సరాలుగా కవితక్క గారి మీద ఎన్ని కుట్రలు జరిగినా కూడా అవన్నీ కూడా కేసీఆర్ గారి కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్ కోసం అన్ని మౌనంగా భరిస్తూ వచ్చిండ్రు కవితక్క గారు. ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆదర్శమూర్తి, ఆయన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న వ్యక్తి, ఆయన భావి తరాలకు రేపు ఆదర్శమూర్తి. ఆయన చరిత్రను భావి తరాలు ఆదర్శంగా తీసుకొని చదవాల్సిన ఆ భావి తరాలకి ఈ రోజు కేసీఆర్ గారి మీద ఒక మచ్చ ఏదైతే ఒక సిబిఐ అని చెప్పి కాదు ఇప్పుడు అది కాదు మీ అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత వారే స్వయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేక విడుదలైంది కదా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇటీవల కాలంలో మాట్లాడుతున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, ఇవన్నీ విషయంలో వారి పార్టీ నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే పార్టీ కార్యక్రమాలకు అంటే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన అవసరం వచ్చిందనే రీతిలోనే కదా సస్పెండ్ చేశారు. అంటే ఏం వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారనేది ఈ రోజు అది వాళ్ళని అడగాలి. ఎందుకంటే కవితక్క గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పిండ్రు. అక్క గారు జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తను చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా మెన్షన్ చేసిండ్రు. దీంట్లో పార్టీ వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి అని చెప్పి కవితక్క గారు కూడా అదే అడుగుతున్నారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని. కేసీఆర్ గారు ఈ రోజు కవితక్క గారిని సస్పెండ్ చేయొచ్చు, కానీ మేము చెప్పేది ఒకటి, మేము కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని నడుస్తాం. ఆయన మీద ఈగ వారినా కూడా ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది కవితక్క గారు, తెలంగాణ జాగృతి. అందుకే కదా ఈ రోజు కవితక్క గారి మీద ఇన్ని కుట్రలు జరిగినా కూడా ఏ రోజు అక్క పేరు తీసుకోలేదు, ఎవరిని కూడా పర్సనల్ గా గానీ తన పర్సనల్ విషయాల కోసం ఎవరిని మెన్షన్ చేయలేదు, ఏ రోజు అక్క నోరు పెట్టి మాట్లాడలేదు, అన్ని నవ్వుతూ భరిస్తూ వచ్చింది. ఈ రోజు ఎవరైతే మా అధినేత ఉన్నారో కేసీఆర్ గారు ఈ రోజు ఇట్లాంటి అవినీతి మచ్చ వచ్చినప్పుడే తట్టుకోలేక ఒక బిడ్డగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా తను తట్టుకోలేక మాట్లాడింది. అక్కే కాదు, మేము ఎవరం కూడా కేసీఆర్ గారి మీద ఇలాంటి మచ్చ వస్తే మేము తట్టుకోలేము. ఈ రోజు అక్క క్లియర్ గా చెప్పిండ్రు. కానీ మనోజ గారు ఇప్పటి వరకు పార్టీలో జరుగుతున్న విషయాల గురించి చాలామంది ఎలా వ్యవహరిస్తున్నారనే తీరు గురించి మాట్లాడారు. అందులో ముఖ్యంగా హరీష్ రావు గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, సంతోష్ రావు మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయాలన్నీ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిందా? జరిగితే కూడా కేసీఆర్ గారు ఏమీ చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? బయటకు వచ్చి అలాగే పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారనుకోవచ్చా?
సరే, సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేశారు, కానీ ఈ విషయాలు అసలు అంతర్గతంగా చర్చించారా లేదా? మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడారు కదా. అక్క చెప్పారు కదా సార్ తోని, అంటే వీళ్ళని నమ్మొద్దు అన్న విషయాన్ని నేను నాన్నకు చాలా సార్లు చెప్పాను అని. వీళ్ళు మీ దగ్గర ఉన్నట్టు ఉండరు నాన్న, బయట వీళ్ళ విషయాలు చాలా ఉన్నాయని చెప్పేసి అక్క చెప్పిండ్రు అని చెప్పిన. అంటే చెప్పే పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడ లేదు. మేము ముందే సార్ చుట్టూ ఒక పద్మ వ్యూహం లాగా వీళ్ళంతా ఉన్నారు, దయ్యాలు ఉన్నారు సార్ చుట్టూ అని చెప్పింది. అందుకే కేసీఆర్ గారు దేవుడు అయినా కూడా ఆయన చుట్టూ ఈ దయ్యాలు ఉన్నాయి, ఏవి కూడా సార్ దగ్గరికి చేరతలేవు, సార్ని డైరెక్ట్ గా కలిసే యాక్సిస్ లేదనే కదా ఈ రోజు సాధారణ బిఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే వాళ్ళ మనసులో మాట ఉందో అది కవితక్క గారు చెప్తున్నారు. అది నిజం కొంచెం చేదుగా అనిపించవచ్చు, కానీ అవన్నీ ఎదుర్కొన్న వాళ్ళే కదా బిఆర్ఎస్ కార్యకర్తలు. ఎవరు వాళ్ళ గుండెల మీద చేసుకొని ఆలోచించినా తెలుసు కేసీఆర్ గారిని కలవాలంటే యాక్సిస్ ఉందా, ఎవరు దాన్ని అడ్డుకుంటున్నారు ఎవరు అన్నది ఈ రోజు అక్క బహిరంగంగా పేర్లు చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అది తెలిసిన విషయమే. చెప్పారు కదా పేర్లు కూడా బహిరంగంగా. అదే బహిరంగంగా ఈ రోజు అక్క చెప్పిండ్రు. ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కానివ్వండి, ఎమ్మెల్యే